నమస్తే సార్. నమస్తే. ఏంటి నారాయణ, కొడుకు పెళ్ళని మన డిపార్ట్మెంట్ వాళ్ళందరికి గ్రూప్ మెసేజ్ పెట్టావు, కనీసం బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు. నాకు కూడా లేదు సార్. మా నాన్నగారు పోయేలా ఉన్నారు. ఆయన చివరి కోరికగా మనవడి పెళ్లి చూడాలన్నారు. అందుకే మా మేనగోళ్ళని ఇచ్చి. సరే పద. స్వాతి విక్రమామనారు పంతులు గారు తొందరగా పనిగానే ఉన్నాయి. అయ్యా, ఎవరి ఆచారాలు వాళ్ళకుంటాయి. మీరు దిగ్గానే పోలీసులందరి చేత శల్యుడు కొట్టించుకోలే? మాకు పెళ్లి చేయాలంటే ముహూర్తం రావాలి. దానికి ఇంకా అరగంట టైం ఉంది. ఇక్కడ అసలు టైమే లేదు. పేషెంట్ 10 నిమిషాల కంటే బతకడు. ఎవడు ఎమోషన్ వాడిది, మన ఎమోషన్ ఎవడు పట్టించుకోడు. ఎవడరా నువ్వు? MLA. సార్ ఎమ్మెల్యే అంటే అసెంబ్లీకి వెళ్ళే ఎమ్మెల్యే కాదు సార్. మా ఊర్లో నన్నందరూ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని పిలుస్తారు. దాన్నే షార్ట్ ఫామ్ లో MLA అంటారు. ఏంట్రా మంచి లక్షణాలు? జరుగుతున్న పేరుని డిస్టర్బ్ చేయటమా? డిస్టర్బ్ చేయడం కాదు సార్, జస్ట్ డెమో ఇస్తున్నా. ఐఎమ్ కళ్యాణ్ చతుర్వేది ఫ్రమ్ TVS మోటార్స్. ఇప్పుడు మన బండి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రండి సార్ రండి. ట్రాఫిక్ లో గొడుగులు అమ్ముతున్నట్టు పెళ్లిలో బైకులు అమ్ముతున్నాడు ఏంటి? దిస్ ఇస్ అపాచీ RTR 4V 200cc 4-valve ఇంజిన్, 20.2 bhp, 17-inch alloy wheels. ఏమిటాయా నీ గోల? ప్లీజ్ సార్, 6 నెలల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే పై వాళ్ళని కలవాలి, ఆ పై వాళ్ళని కలవాలి అంటున్నారు. ఇక్కడైతే SI నుంచి ACP దాకా అందరూ ఉన్నారు. ఓకే చేయండి సార్. డిపార్ట్మెంట్ కి మన దగ్గర స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది సార్. సీఎం గారు మాకు AC కార్డులు ఇచ్చారు. కరెక్టే సార్, కానీ చైన్ స్నాచర్స్ ని చేసి పట్టుకోవాలంటే ఈ స్పోర్ట్స్ బైకే కరెక్ట్. ఒక్కసారి రేస్ చేసి రోడ్ ఎక్కితే చేజ్ చేయడానికి Formula 1 కార్ కూడా పనికిరాదు. కావాలంటే టెస్ట్ డ్రైవ్ చూడండి. ఎనీవన్ రెడీ? నేను రెడీ. ఐ లైక్ రైడింగ్. చలో. హే ముహూర్తం పెట్టుకున్నా కదా నారాయణ, నీకు ఇంకా అర్థం కాలేదా? నీ కొడుకు వాడు కలిసి ప్లాన్డ్ గా పెళ్లి జడగొట్టారు. ఏమిటి తీసేది? వాడేమో విన్నావుగా, దాన్ని పట్టుకోవాలంటే దాని బాబులు అంటే బైక్ వేసుకెళ్ళాలి. పెళ్లి చావు డబుల్ పేరుంటే వచ్చాం. ఈ ఎమ్మెల్యే వల్ల ఇంకొకటి చూద్దాం లేరా? మీరింత సడన్ గా వస్తారనుకోలేదు. అమ్మాయి ఎక్కడ? బ్యూటీ పార్లర్కి వెళ్ళింది బాబు. అక్కడికి వెళ్దామా? ఏమి లేదండి, వాడిప్పుడు అమెరికా వెళితే 2 ఏళ్లకు గానీ ఇండియాకి రాడు. మేము ఈ 2 రోజుల్లో ఏదో ఒక సంబంధం ఫైనల్ చేయాలి. జాతకాలు కుదిరితే ముహూర్తాలు పెట్టుకుందామని పంతులు గారిని కూడా తీసుకొచ్చాం. జాతకాలు కాగితాల్లో చూసుకోవచ్చు. ముందు అమ్మాయికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పండి. దుర్ముహూర్తం వచ్చేలా ఉంది. అమ్మాయి వచ్చేసింది. నైస్ మేకప్ యా. ఈడెవడు? మేకప్ మ్యాన్నా? మేకప్ మ్యాన్ ని కాదు, ఈ అమ్మాయి లైఫ్ కి సూపర్ మ్యాన్ ని. ఐ లవ్ హర్. ఎంత పని చేసావు. ఆపండి, వీళ్ళని కొట్టే అధికారం మీకెక్కడిది? మళ్ళీ ఎమ్మెల్యే ఈ పేమెంట్ కూడా. అమెరికా సంబంధం మోస్తో ఈ లఫుట్ గడికి పెళ్లి చేస్తున్నారు. లఫుట్ ఏం చూస్తున్నారు సార్? లఫుట్ మీనింగ్ ఇది. అయినా ప్రేమించుకుని వాళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఈడెవడో కాదు, మా బెస్ట్ ఫ్రెండ్ ప్రసాద్. బీటెక్ చేశాడు, బెంగళూరు అద్భుతమైన ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవడానికి ఎంతకంటే కావాలి? వాళ్ళు ప్రేమించుకుంటే పెళ్లి చేస్తావా? చెత్త నా కొడుకు, నువ్వెవడరా నిర్ణయాలు తీసుకోవటానికి? పెళ్లి చేసుకొచ్చిన మీ అమ్మాయిని వదిలేసి పాపం ఆ కుర్రాన్ని కొడతారేమిటండి? పైగా నా కొడక అంటూ ఆ బూతులేమిటండి? వీడెవడో కాదు, నా కొడుకేనయ్యా. శభాష్. అందరూ ఇతన్ని మంచి లక్షణాలున్న అబ్బాయి అంటుంటే ఎందుకో ఏమిటో అనుకున్నా. చెల్లి మనసుని అన్నలా అర్థం చేసుకుని, నాన్నలా బాధ్యత తీసుకుని, ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేశాడంటే నిజంగా మీ వాడు ఎమ్మెల్యేనే సార్. మంచి లక్షణాలున్న అబ్బాయి. నానా, అక్కడ వీడి తా చనిపోతున్నాడని వీడు పెళ్లి చేయపోయారు. అదే జరుగుంటే వీళ్ళు మనకు తక్కువ వాళ్ళు కాదు. అందుకే తొందరపడి పెళ్లి చేశాను. ఆపండే. బాబేమో పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు, కొడుకేమో పెళ్లి చేసి తీసుకొచ్చాడు. ఈ స్కిట్లని చూసి ఆహా ఓహో అని నవ్వడానికి మేమైనా జబర్దస్త్ జడ్జీలా కనిపిస్తున్నావా? లోల్ డాడ్. అయినా ఇది పోతే మనకు 3 ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఒక ఫిగరు తాజ్ పామ్లో సెక్సీగా ఉంది. హే నైస్ పేర్ యార్, ఎంజాయ్. రేయ్, పిల్లల్ని కనటమే కాదు పెంచడం కూడా నేర్చుకో. సరే, అయిందేదో అయింది, లోపలికి రండి. ఎక్కడికే వచ్చేది? నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని నా కూతురుగా చనిపోయావు. దాన్ని సపోర్ట్ చేసి నువ్వు నా కొడుకుగా చనిపోయావు. ఇక నుంచి మీరు ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. బయటికి పోండి.
పోతాం. వీళ్ళతో పాటు నేను బెంగళూరు పోతా. మాకు బ్యాక్గ్రౌండ్ అన్నట్టు ఉంటుంది. పదరా బావా. పద లోపలికి పద.